రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతని పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అతని పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ అయితే ఈరోజు మంజూరైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్పారు. దాదాపుగా 9 కేసులు అయితే కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా కూడా మనం చూసినట్లయితే పెళ్లకూరులో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో ఈ అక్రమ మైనింగ్ సంబంధించి కూడా కేసు కట్టిన పరిస్థితి అయితే ఉంది. కేసు కట్టిన అనంతరం కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి కొద్ది రోజులు పరారులో ఉన్నారు. పరారులో ఉన్న అనంతరం నెల్లూరుకు అంటే బెంగళూరులో నుంచి నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరు నుంచి కూడా కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. రిమాండ్కి పంపించిన అనంతరం ఒకదాని వెనుక మరొక కేసు దాదాపుగా 9 కేసులు అయితే నమోదు చేశారు. నమోదు చేసిన అనంతరం కూడా 8 కేసుల్లో బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్టే అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కూడా ఆఖరి కేసుగా కూడా బెయిల్ వాదనలు గత 2 రోజుల క్రితం జరిగిన పరిస్థితి అయితే ఉంది. జరగడంతో పాటు కూడా బెయిల్ మంజూరు అవుతుందని వైసీపీ నాయకులు నిన్నటి నుండి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు దాదాపుగా మనం ఒక గంట ముందు చూసుకుంటే కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. దీంతో పాటు కూడా పాస్పోర్ట్ కోర్టుకి సమర్పించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ రావడంతో పాటు కూడా వైసీపీ నాయకుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా కొంతమంది వ్యక్తులు అదేవిధంగా మండల నాయకులు కూడా జైలు వద్దకైతే చేరుకొని అక్కడ వేచి ఉన్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు గానీ అదేవిధంగా రేపు సాయంత్రం లోపు గానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి బయట వచ్చే పరిస్థితి అయితే ఉందని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.